హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరూ కళలు కనడం అనేది చాలా సహజం. అయితే ఈ కళలు కూడా రెండు రకాలు. కొందరు పగటిపూట కళలు కంటే మరికొందరు రాత్రి వేళల్లో కళలు కంటారు. అయితే కొందరికి కలలో జంతువులు, పక్షులు కనిపిస్తే మరికొందరికి పూర్వీకులు కనిపిస్తారు. అయితే కొందరు పూర్వీకులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని భయపడిపోతుంటారు. అయితే చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే చాలా మంచిదంట. వీరు కలలో కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయంట. అగ్నిపురాణం, గరుడ పురాణం, వాయు పురాణంలో దీని గురించి రాశారు. చనిపోయిన వాళ్ళకి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి జరుగుతుందంట. కలలో పాములు కనబడితే చనిపోయిన వారి పూర్వీకులు ఆశీస్సులు బలంగా ఉన్నాయని దానికి అర్థం. పైగా కర్మలు చేసేటప్పుడు ఎవరికైనా అనుకోకుండా ధనం వచ్చినా, ఎప్పటి నుండో అనుకున్న పనులు పూర్తయినా, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా దానికి కారణాలు చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు ఉన్నట్లేనంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ ముందు ఉంటాయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.